హైదరాబాద్లో ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా జరుగుతోంది. పరీక్షా కేంద్రాల వద్ద తాజా పరిస్థితిని మా రిపోర్టర్ కార్తీక్ అందిస్తారు. ఎంసెట్ పరీక్షకు సంబంధించి తాజా అప్డేట్స్ ఎలా ఉన్నాయి కార్తీక్? అక్కడ రాజు, కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్లో ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభమైంది. విద్యార్థులు కూడా ఆల్మోస్ట్ అందరూ లోపలికి వెళ్ళారు. పేరెంట్స్ కూడా విద్యార్థులకు తీసుకొని వచ్చి పంపించడం జరిగింది. ఏకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 494 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం మీద హైదరాబాద్లో కేవలం హైదరాబాద్లోనే 52 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం హైదరాబాద్లో 49,000 మంది విద్యార్థులు ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి సిద్ధమయ్యారు. దాదాపు 1 మినిట్ నిబంధన ఉండడంతో విద్యార్థులు కూడా ఉదయం 6 గంటల నుండి కూడా ఎగ్జామ్ సెంటర్లను ఎదుర్కోవడం, ఆ తర్వాత అక్కడికి చేరుకోవడం కూడా జరిగింది. దీంతో అసలు లేటుగా వచ్చే అభ్యర్థులు కూడా విద్యార్థులు ఎవరు లేకుండా పోయింది. మొత్తం మీద ప్రశాంతంగా ఎగ్జామ్ అయితే కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమవుతుంది. అయితే 1 గంట ముందు నుండి కూడా పంపించడం జరిగింది. ఓఎంఆర్ షీట్ ఇవన్నీ నిబంధనలు ఉండడంతో విద్యార్థులకు కూడా ఓఎంఆర్ షీట్ నింపేందుకు ప్రక్రియ ఉండడంతో విద్యార్థులకు కూడా అనుమతించడం జరిగింది అధికారులు. మొత్తం మీద అయితే ఎగ్జామ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే ట్రాన్స్పోర్ట్ విషయంలో దాదాపు హైదరాబాద్లో చాలా ఇబ్బందికరంగా ఉంది, చాలా ఇబ్బంది పడ్డామని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? రోడ్ నుంచి వచ్చామండి. అసలు బస్సెస్ ఫ్రీక్వెన్సీ కూడా తక్కువ ఉన్నాయి, అంటే పర్వాలేదు ఓకే, కానీ ఏంటంటే రావడం వల్ల ట్రాఫిక్ జామ్స్ ఎక్కువైనాయండి. బస్సులు ఎక్కడ పడితే అక్కడ నిలిపేస్తున్నారు. దాంతో టైంకి చేరగలుగుతామా లేదని టెన్షన్ ఒకటి. మోరోవర్ ఇక్కడ వచ్చాక మేము ఒక 3 hours వీ హ్యావ్ టు వెయిట్. సో మాకు ఇక్కడ షెల్టర్ కూడా ఏం లేదు. కాసేపు అయితే బాగా ఎండలు వచ్చేస్తాయి. అగైన్ వీ కాంట్ గో బ్యాక్ అండి, అంత లాంగ్ డిస్టెన్స్ మళ్ళీ వచ్చి రావడం, పిల్లల్ని పికప్ చేసుకుంటే ప్రాబ్లం. సో ఏదైనా షెల్టర్ కానీ ఉంటే బాగుండేది అనిపిస్తుంది అండి. సార్ మీరు చెప్పండి, అంటే కేవలం హైదరాబాద్లోని సెంటర్లు ఏర్పాటు చేశారు, వివిధ జిల్లాలో ఏర్పాటు చేస్తే బాగుండేదని అంటున్నారు. అసలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం? ఇప్పుడు మేము మహబూబ్నగర్ జిల్లా అండి, మేము షాద్నగర్ నుంచి వచ్చినాం ఇక్కడికి. సో స్పెషల్ బసెస్ అంటూ ఏం అరేంజ్మెంట్ చేయలేదు. అదే మాదిరిగా ఈ ఎగ్జామ్స్ టైంలో బాగా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది కాబట్టి కొన్ని ఆంక్షలు పెట్టడం మంచిది. మార్నింగ్ టైంలో కొంచెం ట్రాఫిక్ డైవర్ట్ కానీ, ఈ వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా కొంచెం ట్రాఫిక్ క్లియరెన్స్ ఇస్తూ ఉంటే కొద్దిగా బాగుంటుందని మా అభిప్రాయం అండి. ఎందుకంటే తీవ్ర ఇబ్బంది ఏర్పడుతూ ఉంది ట్రాఫిక్. మేము మహబూబ్నగర్ నుంచి వచ్చినాం, మార్నింగ్ 6 o'clock బయలుదేరినాము. అంటే ఈ ట్రాఫిక్ భయం వల్లనే, అదే మాదిరిగా ఎండల భయం ఒకటి. సో ఈ మాదిరిగా ఉన్నప్పుడు కొంచెము ప్రభుత్వం ఏం చేయాలంటే ఈ వచ్చే విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఫెసిలిటీ, ట్రాఫిక్ ఆంక్షలు కొంచెం క్లియరెన్స్ ఏ సెంటర్లలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెహదీపట్నం మేము ఇప్పుడు సెయింట్ ఆన్స్లో ఉంది, కొంచెం ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తే బాగుంటుందండి. పోలీసు వారు కూడా వారు దానికి తగిన ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందండి. ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? మేము నాచారం రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఇప్పుడు అంటే రావడానికి కొంచెం ట్రాఫిక్ కొంచెం ఇబ్బంది అయింది. దీన్ని మేమేమంటున్నామంటే ఇంకా కొన్ని సెంటర్స్ పెంచేది ఉండే, సిటీ అవుట్స్కట్స్లో కానీ పెంచితే కొంచెం ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉంటుండే. ప్లస్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే హాల్ టికెట్తో పాటు అప్లికేషన్ అటెస్టేషన్ కూడా కావాలన్నారు. అదొకటి కొందరు పాపం పిల్లలు మర్చిపోయి వచ్చారు, దానివల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఓన్లీ హాల్ టికెట్ ఉండి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకుంటే సరిపోయేది, అది అప్లికేషన్ అడగకుంటే బాగుండేదని అనిపిస్తుంది. మిగతా అనుమతించినట్టున్నారు, అది అంటే తర్వాత విత్హెల్డ్ పెడతామని అన్నారు. అది దాని గురించే కొందరిని ముందస్తు ప్రణాళిక కానీ ఏమన్నా చెప్పారు అధికారులు కానీ ఎవరైనా? అంటే ఆన్లైన్లో ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇచ్చారు కానీ కొందరు పిల్లలు అంటే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ చూసుకోలేదేమో, సరైన అవగాహన లేకుండా ఓన్లీ హాల్ టికెట్తో వచ్చారు. వాళ్ళను కొందరు ఫస్ట్ ఆపేశారు అన్నట్టు. తర్వాత ఇంటర్నెట్కి వెళ్ళి దాని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని వచ్చి మళ్ళీ లోపలికి అలో చేసినట్టున్నారు. హైదరాబాద్ సెంటర్లో ఎలా ఉన్నాయి పరిస్థితులు? అంటే ఏపీ ఎంసెట్ గురించా? ఈ ఏపీ ఎంసెట్ గురించి ఏదైతే ఇక్కడ సెంటెన్స్ కాలేజీ దగ్గర ఉన్నాను, ఏపీ ఎంసెట్ గురించి ఇక్కడ అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ఏపీ ఎంసెట్కి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నాను స్టార్టింగ్లోనే. దానిలో కన్వీనర్ సిగ్నేచర్ ఎక్కడైతే ప్రొవిజన్ ఇచ్చారో ఆ కన్వీనర్ సిగ్నేచర్ ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్న వాటిలో కన్వీనర్ సిగ్నేచర్ లేదు. అట్లానే నేను సడన్గా ఇంకా వెబ్సైట్లో అప్డేట్స్ ఏమున్నాయని ఒకసారి నిన్న ఈవినింగ్ ఒకసారి చెక్ చేశాను. అనుకోకుండా టీఎస్ ఎంసెట్ కన్వీనర్ ప్లేస్లో టీఎస్ ఎంసెట్ కన్వీనర్ సిగ్నేచర్ ఉంది. వేరాజ్ ఏపీ ఎంసెట్ కన్వీనర్ ఏదైతే సిగ్నేచర్ ప్రొవిజన్ ఇచ్చారో ఏపీ ఎంసెట్ కన్వీనర్ సిగ్నేచర్ అది స్టార్టింగ్లో లేదు, నిన్న సడన్ కనపడింది. నేను అప్పటికప్పుడు ఆ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని తీసుకురావడం జరిగింది. సో ఇది మరి వాళ్ళు కన్నా ఇదే పర్టికులర్ పాయింట్గా పట్టుకొని దాన్ని అలౌ చేయకపోయినట్టయితే ఇబ్బంది ఉండేది. నాకు అలాంటి జరగలేదు. కొంతమందికి ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది జరగకుండా చూడాలి. నెక్స్ట్
టీఎస్ ఎంసెట్ గురించి చెప్పొచ్చండి మీకు? చెప్పండి సార్. అంటే నిన్న కూడా కొంచెం టీఎస్ఎం సెట్ గురించి వాయిదా వేశారు, దాని గురించి. అదే టీఎస్ ఎంసెట్ గురించి అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టీఎస్ ఎంసెట్ ఏదైతే ప్రపోజ్ చేశారో 2వ తారీఖు మే 2వ తారీఖు ప్రపోజ్ చేశారు. ఇది చాలా ప్లానింగ్గా బాగుంది. ఇది దీన్ని బేస్ చేసుకొని డీమ్డ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ మన రాష్ట్రానికి సరౌండింగ్లో అనమాట, చెన్నై, కర్ణాటక, ఈ కేరళ రాష్ట్రాల్లో డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటికి ఆల్రెడీ చాలామంది పిల్లలు ప్లాన్ చేసుకొని ఆ యూనివర్సిటీకి అప్లై చేయడం, అదేవిధంగా ఆన్లైన్ టెస్టులు రాయటం, ఈ బిట్స్ పిలాని కానీ ఇలాంటి అన్నిటికీ రాయటం, వాటికి డేట్స్కి ఈ టీఎస్ ఎంసెట్ ఏపీ ఎంసెట్కి బేస్ చేసుకొని ఈ డేట్స్ అన్ని మంచి ప్లాన్ చేసుకున్నారు. చాలా బాగుంది అది. కానీ అనుకోకుండా నిన్న రాత్రి ఈ టీఎస్ ఎంసెట్ క్యాన్సిల్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ డేటు త్వరలో ప్రకటిస్తామని చెప్పడం, ఇది చాలా ఇబ్బందికి గురి చేసింది. పిల్లలు, పేరెంట్స్ ఏదైతే మంచి ప్లాన్ చేసుకున్నారో దీన్ని సడన్గా ప్యానిక్ గురయ్యారు. ఇది ఏదైతే ఇబ్బంది కలిగిందో, ఈ ఏదైతే కాలేజీలు, ప్రైవేట్ యాజమాన్యాలు దీనికి హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకొచ్చాయో దీని గురించి ఈ ప్రభుత్వము, ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఒకసారి ఈ పిల్లల తరపున, ఈ పేరెంట్స్ తరపున ఒకసారి ఆలోచన చేసి టీఎస్ ఎంసెట్ ఏదైతే 2వ తారీఖు ప్రపోజ్ చేశారో దాన్ని యాజ్ ఇట్ ఈజ్ జరిగేటట్టు చేస్తే ఇది చాలా బాగుంటుందని చెప్పేసి పిల్లలకి, పేరెంట్స్కి అందరికీ బాగుంటుందని చెప్పేసి నేను కోరుతున్నాను. మొత్తం మీద ఏపీ ఎంసెట్కి సంబంధించి అయితే 52 సెంటర్లలో దాదాపు ఉదయం నుండి కూడా విద్యార్థులు చదువుకున్నారు. మొత్తం మీద ఎగ్జామ్ ప్రస్తుతం మనం మెహదీపట్నంలో సెయింట్ యాన్స్ స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఉదయం ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి 18,000 మంది విద్యార్థులు రాస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు మెడిసిన్, అదేవిధంగా అగ్రికల్చర్ సంబంధించి కూడా పూర్తిగా విద్యార్థులు కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కొంతవరకు హైదరాబాద్లో మెయిన్గా ట్రాన్స్పోర్ట్కి సంబంధించి, బస్సు సౌకర్యాలకు సంబంధించి ఎలాంటివి ఎంసెట్ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో చాలామంది ఇబ్బందులు పడ్డాం. అదేవిధంగా జిల్లాల నుండి కూడా చాలామంది ఇక్కడికి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతూ వచ్చామని చెప్పేసి ఇక్కడ చాలామంది తల్లిదండ్రులు అయితే నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద అయితే ఎంసెట్ ఎగ్జామ్ కొద్దిసేపటి క్రితమే ప్రశాంతంగా కొనసాగుతుంది అయితే చెప్పొచ్చు. రాజు. థ్యాంక్ యూ.